కేంద్ర బడ్జెట్ విద్యారంగానికి పెద్దపీట వేయడమే కాకుండా భవిష్యత్ తరాల అభ్యున్నతికి అనేకమైన పథకాలు ప్రవేశపెట్టారని పారిశ్రామికవేత్తలు తెలిపారు. అగ్రికల్చరల్ అవసరాలకు టెక్నాలజీ అభివృద్ధికి సమానమైన ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇండియా అభివృద్ధి దిశగా బడ్జెట్ ఉంటుందంటున్న విజయవాడ సిఐఏ సభ్యుడు హరినీడు బొప్పనతో మా ఏపీ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర బడ్జెట్ ప్రవేశించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్పై సర్వత్రా చర్చాంశంగా అయింది. అయితే ప్రస్తుతం మనం సిఐఏ మీట్లో ఉన్నాం. అయితే వీళ్ళతో మాట్లాడటానికి చేద్దాం. సార్, ఎలా ఉంది ఇప్పుడు ఈరోజు బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు? ఈ బడ్జెట్లో దేశానికి ఏ విధమైన ప్రయోజనకరంగా ఉంది? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన వరాలు ఏమైనా కురిపించారని మీరు భావిస్తున్నారా మీ ప్రతినిధి? యాక్చువల్గా ప్రస్తుతం ఈ బడ్జెట్ ఇస్ వెరీ క్లియర్గా డిఫైన్ చేసి బడ్జెట్ పెట్టారండి. దానికి అంటే లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉండేట్టుగా యాజ్ అ కంట్రీ ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ డెవలప్ కంట్రీస్ లాగా మనం స్లోగా బాగా డిఫైన్డ్గా ఎవ్రీ సెక్టర్ వైజ్గా డెవలప్మెంట్ చేసుకుంటూ కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తుందండి. ఇది ఏమన్నా ప్లీజ్ చేసే బడ్జెట్స్ లాగా పాత రోజుల బడ్జెట్స్లా లేవండి. ఇప్పుడు నౌ ఇట్ ఇస్ మోర్ డిఫైన్డ్ వెరీ కాంప్లెక్స్ బడ్జెట్స్ లాంటివి కదండి. సో ఎవ్రీ సెగ్మెంట్కి ఎట్లా ఎవరెవరికి అవసరం ఉంది, లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏంటి, మైనింగ్ సెక్టర్స్ డెవలప్ అవ్వాలి, మన సొంతగా నిలబడాలంటే ఏం చేయాలి, పెట్రోలియం గురించి ఎట్లా హ్యాండిల్ చేయాలి, పవర్ సెక్టర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్ మనకి ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, లైక్ ఫీడ్ గురించి, ఫుడ్ గురించి ఏం చేయాలి, అట్లా చాలా ప్లాన్డ్గా ఉన్నాయండి. అంటే ఎవరో ఒకళ్ళని ప్లీజ్ చేయడం అనేది జరగలేదండి. ఎంప్లాయీస్ కానీ అందరికీ ఎంతవరకు చేయాలనేది కొంచెం ట్యూన్ చేసుకుంటూ డిఫైన్ చేసుకుంటూ పాత మనకున్న బెంచ్ మార్క్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీ చెప్పే కరెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నట్టు ఉందండి. ఇఫ్ యు సీ ద ట్రాక్ ఆఫ్ నిర్మలా సీతారామన్ ఫ్రమ్ ద లాస్ట్ 2-3 years ప్రతి ఇయర్ డిఫైన్ చేసుకుంటూ కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తున్నారండి. సో ఎనీ పర్టికులర్గా లేకుండా ద డూయింగ్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. ఎస్పెషల్లీ ఆంధ్రాకి చూస్తే కనుక ఇన్ఫ్రా మీద చాలా ఫోకస్ పెట్టారండి. మన ఇది కూడా ఇన్ఫ్రా మీద కాబట్టి ఇన్ఫ్రా గురించి చాలా ఫండ్స్ క్రియేట్ చేశారు. లైక్ డైరెక్ట్ ఫండ్స్ కానీ ఇన్ఫ్రా మీద డైరెక్ట్గా లోన్స్ ఇస్తారు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అని కానీ, లేదా మీరు లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ ఎ పీపీపీ ఆర్ ఎ లోన్ విచ్ ఇస్ బ్రాట్ ఇన్ ఏదైనా ప్రాజెక్ట్ కోసం ఈ 50% ఏదన్నా స్టేట్ రెడీ చేసుకోగలిగితే 25% సెంట్రల్ ఇచ్చేటట్టు అట్లా చాలా ఫండ్స్ ఇచ్చారండి. ఈవెన్ జల్ జీవన్ మిషన్ అన్నిటికీ ఇచ్చారు. సో ఇండైరెక్ట్గా చూస్తే ఆంధ్ర డైరెక్ట్గా పేరు రాకపోయినా మనకున్న రిలేషన్తో ఈ సోకాల్డ్ స్కీమ్స్ అన్నిటిలో మనం ప్రోయాక్టివ్గా ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోగలిగితే చాలా బ్యూటిఫుల్గా జరుగుతుందండి. రాష్ట్రాల వారీగా విభజన చేయకుండా బడ్జెట్ ఒక మార్కు ఎక్కడా కూడా ఒకరికి ఇచ్చాం ఒకరికి ఇవ్వలేదనే మార్క్, దీని కారణం ఏమంటారు? అంటే బేసికలీ మునుప కాంట్రవర్సీస్ అన్నీ జరిగినాయండి. ఈసారి మనం క్లియర్గా చూస్తే కనుక స్టేట్ వైజ్ డివిజన్స్ లేకపోయినా ఎవ్రీ స్టేట్కి ఇండైరెక్ట్ రిక్వైర్మెంట్స్ ఓవర్ టైం పిక్చర్ క్లియర్ వచ్చిందండి. బీట్ స్టేబుల్ గవర్నమెంట్ అవడం వలన వాళ్ళకి ముందు జరిగిన ప్లస్ మైనస్ అన్ని తెలియటం వలన కానీ మనం చూస్తే అగ్రికల్చర్ సెక్టర్ ఏ స్టేట్స్ అయితే అగ్రికల్చర్ సెక్టర్ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇండైరెక్ట్గా స్కీమ్స్ వచ్చేట్టుగా ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ ఉంది ప్రస్తుతం. సో సిటీ డెవలప్మెంట్స్కి ఏం ఫండ్స్ ఉన్నాయి, వాటర్ డెవలప్మెంట్స్కి ఏం ఫండ్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఏం ఫండ్స్ ఉన్నాయని చెప్పి సపరేట్గా స్కీమ్స్ కింద చూపిస్తూ డెమోగ్రఫిక్స్గా స్టేట్గా విభజించకుండా చాలా స్మార్ట్గా చేశారనుకుంటున్నా. బట్ ఎవ్రీవన్ హ్యాస్ సంథింగ్ ఇన్ ద ప్లేట్. సో అందరికీ ఏదో దగ్గర చేశారనుకుంటున్నా. ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారంటారా? వెల్ డైరెక్ట్గా ఏం లేదండి. ఆబ్వియస్గా ఐటీ ట్యాక్స్ ల్యాబ్స్ అయిన మార్చారు కానీ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ ఇనిషియేటివ్స్ ఆన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్నీ చేస్తే ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ ఈ దఫా ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసుకుంటే భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్ అవసరాలకు భవిష్యత్ ప్రయోజనాలకు మంచి శ్రీకారం చుట్టినట్టు ఈ బడ్జెట్ అనేసి స్పష్టం చేస్తున్నారు.